ఇట్లా ఏమైనా సమస్య అబ్బే అలాంటిది ఏం లేదే. నాకే కొంచెం ఒంట్లో బాలేక బయటికి రావట్లేదు అంతే. మళ్ళీ వీధిలో అంతా ఏంటి రకరకాలుగా ఏమేమో మాట్లాడుకుంటున్నారు ఏంటి? అవును పెద్దమ్మ గారు, కోడన్లు ఇద్దరింటిని వాళ్ళ గ్రిప్ లో పెట్టుకొని మిమ్మల్ని ఆడిస్తున్నారని ఒకటే గుసగుసలు. నా కోడన్లకి నా పేరు నోట్ల పలకడానికే భయపడతారు, ఇంకా నన్నేం చేస్తారు చెప్పండి. ఏదైనా చూసుకోండి పెద్దమ్మ గారు, రోజులు అసలే బాలేవు. పెద్దవాళ్ళు ఏం మాట్లాడినా ఏంట్రా వీళ్ళ నస అని అనాథాశ్రమంలోనే వదిలేసిపోయే రోజులు వచ్చాయి. మళ్ళీ ఏమనుకున్నారు, మొన్న సరదాగా కొడుకుని ఏమో అనిందని కోడలు అత్తగారిని ఇలాగే గెంటేస్తే చుట్టాలు తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్చారు. నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళని నేను బాగా పెంచాను. అయ్యో పెద్దమ్మ గారు, మీరు ఇంకా పాత సినిమాలు బామ్మలాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. పిల్లల మాట వినకపోతే కోడళ్ళు ఎవరు మొగుళ్ళతో కాపురాలు చేయట్లేదు. ఓహో, అయితే నువ్వు కూడా ఇలానే సాధిస్తున్నావని నాకు చెప్తున్నావా అమ్మా? ఒకరిని వేలెత్తి చూపిస్తే మిగతా 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి. ముందు మీ ఇంట్లో సమస్యల్ని సరిగ్గా చూసుకోండి, తర్వాత వేరే వాళ్ళ కోసం ఆలోచిద్దువు.